అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా బీసీలకు 50% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అటు రేపు జరిగే కేబినెట్ రిజర్వేషన్లలో చర్చించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలపై మరో ముందడుగు పడింది. పార్టీ పరంగా బీసీలకు 50% రిజర్వేషన్తో ఎన్నికలకు వెళ్లేందుకు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఢిల్లీకి వెళ్లిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ చీఫ్ మహేష్ ఈ విషయాన్ని ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. వంశీ, బీసీ రిజర్వేషన్లపై పార్టీ పరంగా 50% మేర సర్పంచ్ ఎన్నికల్లో ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టు కూడా తెలుస్తోంది. ఈ అంశానికి సంబంధించి కూడా సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, దాంతో పాటుగా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కూడా అటు ఏదైతే ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు కూడా తెలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి బృందం నిన్న ఏదైతే ఏఐసీసీ ఏదైతే అగ్రనాయకులను కూడా కలిసినటువంటి విషయం మనందరూ కూడా తెలిసిందే. రాహుల్ గాంధీతో కూడా నిన్న భేటీ అయినటువంటి విషయం తెలిసిందే. ప్రధానంగా బీసీ రిజర్వేషన్ల పైన అటు ఏదైతే ప్రభుత్వ పరంగా కాకపోయినా పార్టీ పరంగానైనా సరే 50% రిజర్వేషన్లు ఇవ్వాలని ఉద్దేశంతో ఖర్గే దృష్టికి తీసుకెళ్లగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని కూడా తెలుస్తోంది. ఈ అంశం పైన అటు ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టబద్ధంగా అందించాలని మరో పక్క బీసీ సంఘాలు ఆందోళన చేసినటువంటి విషయం కూడా మనందరూ కూడా తెలిసిందే. మొత్తం మీద అటు పార్టీ పరంగా 50% ఇస్తే మరి ప్రభుత్వ పరంగా చట్టపరంగా ఇవ్వాల్సినటువంటి రిజర్వేషన్లు ఎంత కల్పిస్తారు, లేకపోతే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తారా అనే అంశానికి సంబంధించి కూడా రేపు కేబినెట్ సమావేశం జరగనున్నటువంటి నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల పైన ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ అంశం పైన ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. ప్రధానంగా ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ చట్టబద్ధంగా కాకపోయినా పార్టీల పరంగా అయినా సరే తమ పార్టీ నుంచి 42% పైగా రిజర్వేషన్లు కల్పిస్తామని కూడా ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి విషయం మనందరికీ తెలిసిందే. కానీ ఈ విషయాన్ని ఏదైతే బీసీ సంఘాలు, బీసీ సమాజం ఏ విధంగా ఒప్పుకుంటుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీసీ సంఘాలు కూడా చాలా స్పష్టంగా చెప్పాయి, 2 సంవత్సరాల్లో లేనటువంటి ఎన్నికలు ఇప్పుడు ఎందుకు హడావిడిగా నిర్వహిస్తున్నారు అనే అంశానికి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని నిలదీస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఒక రకంగా మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం చూస్తే మాత్రం కొన్ని లీగల్ అడ్డంకుల వల్ల కూడా రిజర్వేషన్ కల్పించే అవకాశం 42% రిజర్వేషన్ కల్పించే అవకాశం చాలా తక్కువగా ఉందనేది కూడా తెలుస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటికే ఆ దిశగా కోర్టు కూడా చెప్పడం జరిగింది, 50% మించి రిజర్వేషన్లు కల్పించవద్దు అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో రేపు చూడాల్సిన అవసరం ఉంది. కేబినెట్ సమావేశంలో ఈ అంశం పైన ఎలాంటి చర్చకు ఏదైతే దారి తీస్తుంది, పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహిస్తే ఏదైతే డిసెంబర్లో నిర్వహిస్తారా లేకపోతే ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహిస్తారా అనేది కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరోపక్క ఏదైతే బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే నుంచి క్లారిటీ తీసుకున్నటువంటి నేపథ్యంలో మరోపక్క 50% రిజర్వేషన్ కల్పించి ఇతర పార్టీల పైన కూడా ఒత్తిడి పెంచే విధంగా ఉంటుందనేది కూడా ఒక క్లారిటీ తోటి కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది. మరోపక్క ఈ విషయం పైన బీసీ సంఘాలు కావచ్చు, బీసీ సమాజం కాంగ్రెస్ పైన ఎలా స్పందిస్తాయనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే మరోవైపు బీసీ సంఘాలు ఈ 50% రిజర్వేషన్ అన్నదానికి చట్టబద్ధత కావాలని కోరుతున్నాయి కదా. ముందు నుంచి కూడా ఏదైతే బీసీ సంఘాలు సంబంధించి 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా కల్పించాలని డిమాండ్ చేస్తా ఉన్నాయి. ప్రధానంగా 2 సంవత్సరాల నుంచి ఏదైతే పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించాలని అనుకుంటే 2 సంవత్సరాలు ఏం చేశారు అనే అంశానికి సంబంధించి కూడా బీసీ సంఘాలు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాయి. ఖచ్చితంగా ఎన్నికలకు తొందర లేదు, 42% రిజర్వేషన్ వచ్చే విధంగా పార్లమెంట్ లో కూడా పోరాడాలనేది కూడా అటు కాంగ్రెస్ పార్టీ పైన బీసీ సంఘాలు ఒత్తిడి చేసినటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. ఒకవేళ ప్రభుత్వం కనుక చట్టబద్ధంగా మనకు ఏదైతే తమకు రిజర్వేషన్లు కల్పించకపోతే పోరాటం చేస్తామని కూడా ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి విషయం కూడా మా అందరికి కూడా తెలిసిందే. ప్రధానంగా చూడాలి, కాంగ్రెస్ పార్టీ 50% పార్టీ పరంగా రిజర్వేషన్లు కల్పించినా ప్రభుత్వ పరంగా చూస్తే మాత్రం పాత పద్ధతిలో వెళ్తుందా, లేకపోతే ఈ రిజర్వేషన్ సంఖ్యను ఏమన్నా ఏదైతే
గతంలో పాత పద్ధతుల కన్నా కొంత ఏమైనా ఎక్కువగా ఇచ్చే అవకాశం ఉందా అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం ఉంటుంది. మొత్తం మీద రిజర్వేషన్ సంబంధించి రేపు కేబినెట్ మీటింగ్ లో ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఓకే, థ్యాంక్ యూ వంశీ. తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.